ఇంత చిన్న వయసులోనే నాకు బాధ్యతలు ఏంటి, ఇవి బాధ్యతలు అనుకోవాలా లేకపోతే బరువు అనుకోవాలా, ఈ కష్టాల నుంచి నేను బయటపడగలనా అని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మీ సందేహాలకు భయాలకి ఎండ్ కార్డ్ పెట్టండి. హాయ్ హలో, దిస్ ఇస్ సతీష్ కుమార్ ఫ్రమ్ ధ్రువ ఎంటర్టైన్మెంట్స్. ఈ రియల్ టైమ్ స్టోరీలో మన హీరో అతని ఫ్యామిలీ మొత్తంలో అతని జనరేషన్ లో ఒకే ఒక అబ్బాయి. దానితో అతని ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అతని చాలా గారాబంగా పెంచడంతో అతను చాలా అల్లరి చేష్టలు చేసేవాడు. అంతేగాక అతను స్కూల్ కి సరిగ్గా వెళ్లకుండా సరిగ్గా చదివేవాడు కాదు. ఇది ఇలా ఉండగా అతను 5th క్లాస్ చదువుతున్నప్పుడు అతని పేరెంట్స్ ఇద్దరు చనిపోవడంతో అతని జీవితం మరువలేని మలుపు తిరిగి ఇతని చెల్లి, ఇతని నానమ్మ రోడ్డుపై పడే పరిస్థితి వచ్చింది. అలాంటి పరిస్థితులు కూడా మన హీరో వాళ్ళ నానమ్మ బీడీలు చుట్టుకుంటూ తన కడుపు కాల్చుకుంటూ వీళ్ళ కడుపులు నింపుకుంటూ ఇతని 10th క్లాస్ వరకు చదివించింది. ఇతను 10th క్లాస్ అయిపోగానే అతని నానమ్మ కష్టం చూడలేక ఇతను ఏదో ఒక పని సంపాదించుకోవాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాక ఇతను బయటకు వెళ్ళినప్పుడు నువ్వెవరు, నీ పేరెంట్స్ ఎవరు, నీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేక, ఆ బాధ భరించలేక ఇతను తన ఓన్ ఐడెంటిటీని సంపాదించుకోవాలని నిర్ణయించుకొని ఏదో ఒక పనిలో జాయిన్ అవుదామని పని కోసం వెతుకుతుంటాడు. మనం ఏదైనా వర్క్ చేయాలంటే మనకు స్కిల్ ఉండాలి. సో మన హీరో కూడా అతనికి ఉన్న స్కిల్స్ ఏంటో ఒక పేపర్ పై రాసుకున్నాడు. ఆ పేపర్ పై రాసుకున్న స్కిల్స్ లో అతనికి ఉన్న ఫస్ట్ అండ్ బెస్ట్ స్కిల్ ఏంటంటే ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా ఎదుటి వ్యక్తికి అర్థమయ్యేటట్టు అతను ఎక్స్ప్లెయిన్ చేయగలడు. సో అతను కూడా అదే స్కిల్ నమ్ముకొని అతను చాలా జాబ్స్ గురించి ట్రై చేశాడు. అలా మన హీరో ఒక కొత్త జాబ్ గురించి వెతుకుతుండగా అదే సమయంలో ఒక కొత్త స్కూల్ ఓపెన్ అవుతుంది. ఆ స్కూల్లో వ్యాకెన్సీస్ ఉండడం వల్ల ఇతను కూడా జాబ్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఆ ఇంటర్వ్యూలో మన హీరోని ఒక క్వశ్చన్ అడుగుతారు. అదేంటంటే, నువ్వు ఈ జాబ్ నుంచి ఎంత శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అని క్వశ్చన్ అడిగితే మన హీరో ఇలా సమాధానం ఇస్తాడు. నేను ఈ జాబ్ వల్ల మంచి వర్క్, మంచి ఎక్స్పీరియన్స్, మంచి స్కిల్స్ పెంచుకుందామని ఈ జాబ్ చేద్దామని నిర్ణయించుకున్నా అని సమాధానం ఇస్తాడు. మన హీరో అలా సమాధానం చెప్పడంతో ఆ కాలేజ్ మేనేజ్మెంట్కి ఇతని వే ఆఫ్ థింకింగ్ అండ్ కమిట్మెంట్ నచ్చి నెలకి 2,000 రూపాయల జీతంతో పార్ట్ టైం జాబ్ ఇస్తారు. మన హీరో ఆ పార్ట్ టైం జాబ్ చేస్తూనే అతని 2nd ఇయర్ మొత్తం కంప్లీట్ చేసుకుంటాడు. అయితే 2nd ఇయర్ మొత్తం కంప్లీట్ కావగానే హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. అదే సమయంలో స్కూల్కి కూడా హాలిడేస్ ఉండడంతో ఆ స్కూల్ నడవదు కనుక ఇతనికి వర్క్ ఏమి ఉండదు. సో ఇతనికి జీతం ఇవ్వరు. సో మన హీరోకి జీతం రాకపోవడంతో ఇల్లుని ఎలా గడపాలో తెలియక సందిగ్ధ అవస్థలో పడతాడు. అదే సమయంలో ఒక కోచింగ్ సెంటర్ లో వ్యాకెన్సీస్ ఉండడంతో మన హీరో ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. ఆ ఇంటర్వ్యూలో అతని డిమాండ్ క్లాస్ చూసి ఆ కోచింగ్ సెంటర్ డైరెక్టర్ ఇతనికి జాబ్ ఇస్తాడు. కానీ ఆ కోచింగ్ సెంటర్ చిన్నది కావడంతో ఇతనికి శాలరీ ఇవ్వకుండా వచ్చిన ఫీజులో 50% షేర్ ఇస్తా అని చెప్పేసి ఒప్పుకుంటాడు. ఆ ఒప్పందంపై మన హీరో ఆ కోచింగ్ సెంటర్ లో జాయిన్ అయ్యి క్లాసెస్ చెప్తాడు. మన హీరో ఆ కోచింగ్ సెంటర్ లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపి సబ్జెక్ట్స్ మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడంతో ఆ కోచింగ్ సెంటర్ కి చాలా మంది పిల్లలు జాయిన్ అవుతారు. అలా చాలా మంది ఆ కోచింగ్ సెంటర్స్ లో జాయిన్ అవ్వడంతో ఇతని 50% షేర్ తో చాలా పెద్ద అమౌంట్ రిసీవ్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ స్టూడెంట్స్ అందరూ ఆ ఎగ్జామ్ లో చాలా మంచి మార్కులు సాధించి మంచి ర్యాంక్ సాధించారు. ఆ కోచింగ్ సెంటర్ లోని స్టూడెంట్స్ అందరూ మంచి ర్యాంక్ సాధించడంతో మన హీరో యొక్క పేరు చుట్టుపక్కల ఉన్న అన్ని ఇన్స్టిట్యూట్ లో మారుమోగిపోయింది. దానితో అతనికి ఫుల్ ఐడెంటిటీ వచ్చింది. దానితో అతని కష్టం తగ్గింది అండ్ హ్యాపీనెస్ పెరిగింది. ఆ కోచింగ్ అయిపోగానే మన హీరోకి ద బెస్ట్ కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ రావడంతో అతను ఇంజనీరింగ్ చేద్దామని ఫిక్స్ అయ్యాడు. కానీ ఆ స్టడీస్ కి చాలా ఖర్చు అవడంతో ఇతను ఇంజనీరింగ్ చేయడం మానేసి డిగ్రీలో జాయిన్ అయ్యాడు. డిగ్రీలో జాయిన్ అయ్యి అవగానే అతని రెజ్యూమ్ ని చుట్టుపక్కల ఉన్న అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ లో ఇచ్చేశాడు. దీంట్లో హైలైట్ ఏంటంటే మన హీరో ఎన్ని స్కూల్స్ కి రెజ్యూమ్ పంపించాడు అన్ని స్కూల్స్ నుంచి ఇతనికి ఆఫర్ లెటర్ వచ్చింది. మన హీరోకి వచ్చిన జాబ్ ఆఫర్ లెటర్ లో ద బెస్ట్ స్కూల్ ఎంచుకొని ఆ బెస్ట్ స్కూల్లో ఫిజిక్స్ సబ్జెక్ట్ చెప్పడం మొదలు పెట్టాడు. అతను అలా పార్ట్ టైం జాబ్ చేస్తూనే అతని డిగ్రీ మొత్తం కంప్లీట్ చేసుకున్నాడు. సో మన హీరో అతని డిగ్రీ అయిపోయేలోపు ఫిజిక్స్ టీచర్ గా బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తూ చుట్టుపక్కల ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ లో ద బెస్ట్ ఫిజిక్స్ టీచర్ గా నిలిచాడు. దానితో తన ఓన్ ఐడెంటిటీని మరోసారి ఈ సమాజానికి చాటి చెప్పాడు. మన హీరో ఆ కాలేజీలో మోస్ట్ డిమాండెడ్ లెక్చరర్ అయినప్పటికీ అతని వే ఆఫ్ థింకింగ్ లో అండ్ కమిట్మెంట్ లో ఎటువంటి మార్పు లేదు. కాక మన హీరో అతని స్టూడెంట్స్ కి ఫిజిక్స్ సబ్జెక్ట్ ని చాలా ప్రాక్టికల్ గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. దానితో అతని స్టూడెంట్స్ అందరూ సైన్స్ ఫేర్ లో మంచి మంచి ఇన్నోవేషన్స్ చేశారు. దానితో చుట్టుపక్కల ఉన్న అన్ని ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లో, కాలేజెస్ లో, స్కూల్స్ లో ఇతను ద బెస్ట్ ఫిజిక్స్ లెక్చరర్ గా నిలిచాడు. అయితే ఈ రియల్ టైమ్ ఇన్స్పిరేషనల్ వీడియో చేయకముందు ఆ స్టోరీ వింటున్నప్పుడు మన హీరోని నేను ఒక క్వశ్చన్ అడిగాను. అదేంటంటే, సార్ మీ డ్రీమ్ ఏంటి అని అడిగినప్పుడు ఆ సార్ ఇలా సమాధానం ఇచ్చాడు. చనిపోయేలోపు నా జనరేషన్ లో ఉన్న ఫిజిక్స్ నాలెడ్జ్ తో ఫిజిక్స్ సబ్జెక్ట్ లో రీసెర్చ్ చేసి సైంటిస్ట్ అయ్యి నా నెక్స్ట్ జనరేషన్ పిల్లలు చదివేటప్పుడు ఆ ఫిజిక్స్ సబ్జెక్ట్ లో నేను చరిత్రనవుతా అని సమాధానం ఇచ్చాడు. చాలా గొప్పగా ఉంది అని ఫీలింగ్. సో గైస్, మనం ఈ రియల్ టైమ్ ఇన్స్పిరేషన్ వీడియోలో ఏం తెలుసుకున్నామో ఒక చిన్న సెంటెన్స్ లో మాట్లాడుతున్నాం. మనం ఎటువంటి టఫ్ సిచ్యువేషన్ లో ఉన్నా, మన చుట్టూ 100 మంది ఉన్నా, నీలో నువ్వు లేనప్పుడు, నీ మీద నీకు ధైర్యం లేనప్పుడు, నీ మీద నీకు నమ్మకం లేనప్పుడు నువ్వు ఏ పనిలో విజయం సాధించవు. అది గుర్తుపెట్టుకొని
నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నప్పటికీ లేనప్పటికీ నీలో నువ్వు మాత్రం ధైర్యం చెప్పుకోవాలి. నీకు నీపై నమ్మకం ఉండాలి. అప్పుడే నువ్వు ఏ విజయాన్నైనా సాధించగలవు. అలా నీకు నీవు తోడుండటమే, అలా నీకు నీవు ధైర్యం చెప్పుకోవడమే, అలా నీపై నీకు నమ్మకం ఉండడమే ఓన్ ఐడెంటిటీ. ఈ స్టోరీలో మన హీరో కూడా సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే ఓన్ ఐడెంటిటీ. తను ప్రతి స్టేజ్ లో ఓన్ ఐడెంటిటీ కోసం ట్రై చేసి ఫైనల్లీ మంచి విజయం సాధించాడు, లైఫ్ లో సక్సెస్ అయ్యాడు. సో మీరు కూడా మీ ఓన్ ఐడెంటిటీని సంపాదించండి, మీ లైఫ్ లో సక్సెస్ అవ్వండి. సో గైస్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అవసరం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.